హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద అయితే ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఈ టాపిక్ అనేది వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్క సెక్షన్ గురించి అండ్ దాని యొక్క చాప్టర్ గురించి మొత్తం డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ స్టార్ట్ చేద్దామండి. సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేవి చూస్తుండండి అండ్ అలాగే వీడియోస్ లైక్ చేస్తుండండి అండ్ షేర్ చేస్తుండండి. సో స్టార్ట్ చేద్దాము. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 2009 జరిగింది. సో ఇది 2009 జరిగిన విద్యా హక్కు చట్టం యొక్క డీటెయిల్గా తెలుసుకుందామండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఇన్ నవంబర్ 1949. సో కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అనేది ఎప్పుడు తీసుకొనబడిందంటే నవంబర్ 1949 ఆర్టికల్ 37 పార్ట్ 4 నుంచి తీసుకొనబడింది అనమాట. యాజ్ పర్ ఆర్టికల్ 45, 6 to 14 years చిల్డ్రన్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సో ఆర్టికల్ 45 ప్రకారం చూసుకుంటే కనుక 6 నుంచి 14 years వరకున్న ప్రతి ఒక్క విద్యార్థులు కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అవైలబుల్గా ఉండాలన్నమాట. ఆన్ ఆగస్ట్ 26, 2009, ఆగస్ట్ 26, 2009లో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ దిస్ యాక్ట్ అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ April 1, 2010. సో 2010 నుంచి April 1 నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆగస్ట్ 26, 2009లో ఆగస్ట్ 26న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సో అప్పట్లో 2009-10కి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరున్నారో కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోండి, ఎందుకంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అయితే మనకి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది అని కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఒకటి ప్లీజ్ మీ కామెంట్ రూమ్లో అయితే షేర్ చేసుకోండి, అది రైటో కాదో అనేది నెక్స్ట్ వీడియో అయితే నేను రివీల్ చేస్తాను. సో అది 2006 తీసుకెళ్తే కనుక అప్రూవ్ అయింది అండ్ స్టార్ట్ ఎప్పటి నుంచి అయిందంటే April 1, 2010 నుంచి అయితే అమల్లోకి రావడం జరిగింది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది. ఇందులో వచ్చేసి మొత్తం చాప్టర్స్ అనేవి 7 చాప్టర్స్గా అండ్ సెక్షన్స్ అనేవి 38 సెక్షన్స్. ఈ 7 చాప్టర్స్లోనే 38 సెక్షన్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క చాప్టర్లో ఎన్ని సెక్షన్స్ అనేది డివైడ్ చేశారనమాట. అంటే ఈ చాప్టర్స్ వైజ్గా ఎందుకు డివైడ్ చేశారంటే ప్రతి ఒక్కటి డీటెయిల్గా అనేది. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒక లెసన్ టైప్ అనమాట. దీని ప్రతి ఒక్క చాప్టర్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్క చాప్టర్లో ఏ సెక్షన్ దేన్ని ఉద్దేశించి ఉంటుంది అనేది చూద్దాము. సో చూడండి, ఇక 7 చాప్టర్స్ ఉన్నాయి, అందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అండ్ ఏ చాప్టర్లో దేన్ని పొందుపరిచారు అనేది చూద్దాము. చాప్టర్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ అనమాట. అంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఈ టోటల్ దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అండ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి అండ్ సో దాని మొత్తం ఏమేమి ఉన్నాయనేది తెలుసుకుందాము. ఇంట్రడక్షన్ 2 సెక్షన్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది చాప్టర్ 1కి సంబంధించి అండ్ చాప్టర్ 2 వచ్చేసి రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఇందులో వచ్చేసి 3 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ చాప్టర్ 3 రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో పిల్లలకి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి ఒక్క సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్కి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ 6 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాప్టర్ 4 అండి. చాప్టర్ 4కి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్కూల్స్ అండ్ టీచర్స్. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క టీచర్ మరియు విద్యార్థుల యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి అనే దాన్ని ఈ 17 సెక్షన్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. అండ్ చాప్టర్ 5 వచ్చేసి చూసుకుంటే కనుక కరికులం అండ్ కంప్లీషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఈ కరికులం పాఠ్య ప్రణాళిక మరియు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనే ప్రాసెస్ మీద 2 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ చాప్టర్ 6 వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్. సో చిల్డ్రన్ యొక్క రైట్స్, ప్రతి ఒక్క పిల్లవాని యొక్క హక్కులు గురించి అయితే ప్రొటెక్షన్ ఎలా చేస్తారు అనేది 4 సెక్షన్స్లో డివైడ్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చేసి చాప్టర్ 7 అండి. ఇందులో వచ్చేసి మిస్సెలానియస్ అంటారు. దీనికి సంబంధించి 4 సెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా ప్రతి ఒక్క సెక్షన్ గురించి అయితే డీటెయిల్గా మనం తెలుసుకుందాము, ఎందుకంటే సెక్షన్స్ మీద కూడా ప్రీవియస్ ఇయర్లో బిట్స్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ మీకు రిపీట్ అయిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి, ఎందుకంటే మీకు ఈ ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. మా టాపిక్లో ఎంత ఇంపార్టెంట్గా ఇస్తున్నాము అండ్ దాంట్లో నుంచి ఉన్నాయా లేదా బిట్స్ అనేవి కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో లేకపోతే మీరు ఫస్ట్ వీడియో అనేది చూడండి అండ్ తర్వాత ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూసుకుంటే కనుక మీకు మ్యాక్సిమం ఆన్సర్స్ అనేవి ఈజీగా తెలుస్తాయి అన్నమాట.
సో మేము చెప్పే చాప్టర్స్లో నుంచి క్వశ్చన్స్ ఉన్నాయా లేదా ప్రీవియస్ ఇయర్లో అనేది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి. సెక్షన్స్. సో ఫస్ట్ సెక్షన్కి సంబంధించి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370(35) ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ లద్దాఖ్. సో ఇది చూసుకునే కనుక మీకు నేను మొత్తం డీటెయిల్గా అయితే చెప్పట్లేదండి. మెయిన్ ఇంపార్టెంట్ మీకు వర్డ్, సో మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ మెన్షన్ అయింది ఏది అనేది చూపిస్తున్నాను. సో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది అందించాలి. అండ్ అలాగే 370 ఆర్టికల్ ప్రకారం అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లద్దాఖ్, సో ఈ రెండిట్లో మినహా యూనియన్ టెరిటరీస్ అనమాట. సో దీనికి మినహా ఈ యాక్ట్ అనేది అమల్లో ఉండదని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసి చూసుకునే కదా డెఫినేషన్స్ ఆఫ్ వేరియస్ లాస్. సో మనకి కొన్ని లాస్ అనేవి ఉన్నాయి కదా, 6 నుంచి 14 ఇయర్స్ వరకు పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బ్యాక్వర్డ్ వాళ్ళకి ఇన్ని వెయిట్, సో ఇంత పర్సెంటేజ్ అనేది ఉండాలి. అండ్ అలాగే సో ఆ టోటల్ లాస్ గురించి అయితే సెక్షన్ 2లో అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి సెక్షన్ 3 వచ్చేసి ఫండ్స్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫండ్స్ అనేవి ఏమేమి వస్తున్నాయి, ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది ఈ సెక్షన్ 3 ద్వారా అయితే అనమాట. అండ్ సెక్షన్ 4 వచ్చేసి స్పెషల్ ట్రైనింగ్ టు అన్ఎడ్యుకేటెడ్. సో ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ పిల్లలు ఉంటారో సో వాళ్ళకైతే స్పెషల్గా ఎడ్యుకేషన్ అనేది ఎవరైతే మధ్యలో సో ఇందాక చెప్పుకున్నాం కదా, సో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా 15 ఇయర్స్ ఎబో అడల్ట్స్కి అయితే మధ్యలో ఎడ్యుకేషన్ ఆపేస్తే ఈ సాక్షాత్ భారత్ మిషన్ ద్వారా అయితే మళ్ళీ చదువుని కొనసాగించే అవకాశం ఉంటుంది కదా. సో అలాంటిది ఈ సెక్షన్ 4 కూడా అనమాట. నెక్స్ట్ సెక్షన్ 5 వచ్చేసి అడ్మిషన్స్ వితౌట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో కొంతమంది మధ్యలో అయితే స్కూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఏ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేకపోయినా అడ్మిషన్ అనేది ఇవ్వాలి అని సెక్షన్ 5 ద్వారా తెలపడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 6 వచ్చేసి ఫార్వర్డ్ ఆఫ్ యాక్ట్స్ వితిన్ 3 ఇయర్స్ ఆఫ్ పాసింగ్. సో కొత్త యాక్ట్స్ అనేవి అమల్లోకి వస్తాయి కదా, సో అవి అన్నిటినీ పాటించాలి. ఎప్పుడు అంటే 3 ఇయర్స్, అది ఆ యాక్ట్ అనేది పాస్ అయిన 3 ఇయర్స్ లోపు ప్రతి ఒక్క రూల్ అనేది ఫాలో అవ్వాలని ఈ సెక్షన్ 6 అనమాట. అండ్ నెక్స్ట్ సెక్షన్ 7 వచ్చేసి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఫైనాన్షియల్గా అందే ప్రతి ఒక్కటి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే సెక్షన్ 7 ద్వారా చెప్పబడుతుంది. అండ్ అలాగే చాప్టర్ 3 అనమాట. సో ఇందాక చూసుకుంటే కనుక మీ చాప్టర్ 3లో 6th సెక్షన్ నుంచి 11th సెక్షన్స్ వరకు అయితే 6, 7, 8, 9, 10, 11 ఈ 6 సెక్షన్స్ అనేవి చాప్టర్ 3లో ఉన్నాయన్నమాట. సో ఇలా కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సెక్షన్ 6 అనేది ఏ చాప్టర్కి సంబంధించి ఉంటుంది రైట్స్, సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో అంటే చాప్టర్ 3 అనమాట. సో నెక్స్ట్ సెక్షన్ 8 చూసుకుంటే కనుక డ్యూటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్ ద్వారా జరిగే ప్రతి ఒక్కటి అంటే ఫ్రీ కంపల్సరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుండాలి. అండ్ అలాగే ప్రతి ఒక్క డ్యూటీ అనేది ఈ స్టేట్ గవర్నమెంట్ చూసుకునే ప్రతి ఒక్క డ్యూటీ అనేది సెక్షన్ 8 ద్వారా తెలుపుతారు. అండ్ సెక్షన్ 9 వచ్చేసి డ్యూటీస్ ఆఫ్ లోకల్ అథారిటీస్, లోకల్గా మన సరౌండింగ్స్లో ఉండే వాటిని గురించి అనమాట. అండ్ సెక్షన్ 10 వచ్చేసి డ్యూటీస్ ఆఫ్ పేరెంట్స్. సో పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు డ్యూటీ, సో పిల్లల ఎడ్యుకేషన్లో వాళ్ళకి కూడా ఒక భాగం ఉంటుందన్నమాట. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే మెయిన్గా పేరెంట్స్ కూడా ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. సో ఈ సెక్షన్ 10 అనేది డ్యూటీస్ ఆఫ్ పేరెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 11. సో టోటల్గా దీనికి సంబంధించి మనకి 35 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి 31 సెక్షన్స్ అనమాట. అండ్ లాస్ట్ 3 సెక్షన్స్ అనేవి మనకి అంత ఇంపార్టెంట్ కాదు. సో సెక్షన్ 11 చూసుకుంటే కనుక ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రీ స్కూల్ బై లోకల్ అథారిటీస్. ప్రీ స్కూల్స్ ప్రైమరీ ఉంటుంది కదా 3 to 6 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న పిల్లలకి. సో దాని యొక్క రెస్పాన్సిబిలిటీ మొత్తం సెక్షన్ 11 అనమాట. సెక్షన్ 12 వచ్చేసి స్కూల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఎడ్యుకేషన్. సో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్కి సంబంధించి అండ్ అలాగే రిజర్వేషన్స్, సో ఈ మొత్తం బ్యాక్వర్డ్ వీకర్ సెక్షన్స్ వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ స్కూల్స్ అనేవి రెస్పాన్సిబిలిటీ వహించాలి అని. అండ్ సెక్షన్ 13 వచ్చేసి నో క్యాపిటేషన్ ఫీజ్ అండ్ స్క్రీనింగ్ ప్రొసీజర్ ఫర్ అడ్మిషన్. సో ఏ ఫీజు అనేది ఉండకూడదు. అండ్ అలాగే అడ్మిషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లు అనేవి కొన్ని పెడుతూ ఉంటారు కదా, సో అలాంటివి అయితే కూడా ఏం ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది సెక్షన్ 13 అనమాట. అండ్ సెక్షన్ 14 వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ఫర్ అడ్మిషన్. సో ఏదో ఒక ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట, బర్త్ సర్టిఫికేట్ కానీ, సో ఏదైనా బర్త్ సర్టిఫికేట్ కానీ ఉండాలన్నమాట. అండ్ అది లేని, సో
అది లేనిచో ఎవరైనా ఫోర్స్ అనేది చేయకూడదనమాట, అడ్మిషన్స్ అనేవి ఇవ్వాలి అని సెక్షన్ 14 అని చెప్పడం జరుగుతుంది. సెక్షన్ 14కి వచ్చేసి ఒక బర్త్ అండ్ మ్యారేజ్ యాక్ట్ అనమాట, అది వచ్చేసి 1886. వాటి సో ఆ మెయిన్ ఇంపార్టెంట్ యాక్ట్లు ఏమున్నాయి అండ్ ఇయర్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా, సో ఏ సంవత్సరంలో యాక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అని మొత్తం ఇంపార్టెంట్ యాక్ట్స్ అండ్ అదే ఇయర్స్ అనమాట. అండ్ సెక్షన్ 15 వచ్చేసి నో డినైల్ ఆఫ్ అడ్మిషన్స్. సో అడ్మిషన్స్లో ఏది పొరపాట్లు అనేవి జరగకూడదు. అండ్ సెక్షన్ 16 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ హోల్డింగ్ బ్యాక్. సో అంటే సేమ్ క్లాస్, ఒకవేళ బాగా చదవట్లేదని విద్యార్థి అదే క్లాస్ అనేది రిపీట్ అనేది చేయకూడదు అనమాట. సో సెక్షన్ 17 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ ఫిజికల్ హెరాస్మెంట్ అనేది ఉండకూడదు. అండ్ సెక్షన్ 18 వచ్చేసి నో స్కూల్ టు బి ఎస్టాబ్లిష్డ్ వితౌట్ అబ్టైనింగ్ సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్. సో ఏ రికగ్నిషన్ సర్టిఫికేట్ అనేది లేకుండా, ఎన్సీఆర్టీ కానివ్వండి, ఎన్సిటీ, సో ఏదైనా కానివ్వండి, రికగ్నిషన్ అనేది ఉండకుండా స్కూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయకూడదు అనమాట. సెక్షన్ 19 వచ్చేసి నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ స్కూల్. ప్రతి ఒక్క యాక్ట్ని ఫాలో అవుతూ అండ్ ఎవరైతే దాన్ని ఉల్లంఘించి స్కూల్స్ అనేవి నడుపుతారో ఆ స్కూల్స్ అనేవి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అండ్ సెక్షన్ 20 కింద చూసుకుంటే కనుక షెడ్యూల్ అనమాట, అంటే షెడ్యూల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే షెడ్యూల్స్ ఏమేమి ఉన్నాయనే దాని గురించి ఈ సెక్షన్ 20 అనమాట. అండ్ మనకి మెయిన్గా వచ్చేసి ఇవేనండి, 21 నుంచి 30 వరకు అయితే మెయిన్ అనమాట. సో ఆర్టికల్ 21 చూసుకుంటే కనుక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, ఇది ప్రీవియస్ ఇయర్ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏ సెక్షన్ ఆర్టికల్ అని పడింది ఇక్కడ, సెక్షన్ అనమాట, ఏ సెక్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది, ఏ సెక్షన్ అని అడగడం జరిగింది. 21st సెక్షన్ అనమాట. చాప్టర్ వచ్చి చూసుకుంటే కనుక మీరు 4th చాప్టర్ అనమాట. అండ్ సెక్షన్ 22 వచ్చేసి స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్. స్కూల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్లాన్ ప్రకారం మొత్తం స్కూల్ అనేది డెవలప్మెంట్ చేయాలన్నమాట. అది ఏ సెక్షన్ ద్వారా అంటే 22. అండ్ సెక్షన్ 23 వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్. సో టీచర్స్కి అపాయింట్మెంట్ ఇస్తారు కదా, సో టీచర్స్కి క్వాలిఫికేషన్స్ అనేది ఉంటుంది కదా, సో దాని ప్రకారం అండ్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్, వాళ్ళ యొక్క చదివిన ఇన్స్టిట్యూషన్స్ ప్రకారం అది మొత్తం డీటెయిల్గా చూసిన తర్వాతే టీచర్స్కి అపాయింట్మెంట్ అనేది ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాతే సో టీచర్స్ని అపాయింట్ చేస్తారనమాట. సో అది మొత్తం 23rd సెక్షన్ కింద అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ వాళ్ళ యొక్క శాలరీస్ అండ్ వాళ్ళ యొక్క రెగ్యులేషన్స్ అండ్ వాళ్ళ యొక్క హాలిడేస్ మొత్తం అనేది ఈ 23rd సెక్షన్ ద్వారా అయితే తెలుపుతారు. సెక్షన్ 24 చూసుకుంటే కనుక మనం డ్యూటీస్ ఆఫ్ టీచర్స్ అండ్ రీడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్ అంటే ప్రతి ఒక్క టీచర్ 23rd సెక్షన్ ప్రకారం అయితే టీచర్ అపాయింట్ అవుతారు. సో టీచర్స్ని ఏ సెక్షన్ ద్వారా అపాయింట్ చేస్తారో అని కూడా అడగచ్చు, సెక్షన్ 23rd. సో ఆ టైంలో అంటే టీచర్స్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఏమేమి ఉన్నాయనేది 24th సెక్షన్ అనమాట. అండ్ 25th వచ్చేసి టీచర్స్ పీపుల్ రేషియో. సో ఎంతమంది టీచర్స్ ఉంటారు అండ్ వాళ్ళకి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు అండ్ అలాగే వాళ్ళకి ఎంతమంది టీచర్స్ అనేది పెట్టాలి అనేది సెక్షన్ 25 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 26 చూసుకుంటే కనుక ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఆఫ్ టీచర్స్. సో టీచర్ యొక్క వేకెన్సీస్ అనేది ఏ సెక్షన్ ద్వారా ఫిల్అప్ చేస్తారు, సెక్షన్ 26. సెక్షన్ 27 ప్రొహిబిషన్ ఆఫ్ డెవలప్మెంట్ టీచర్స్ ఫర్ నాన్ ఎడ్యుకేషన్ పర్పసెస్. సో నాన్ ఎడ్యుకేషన్ పర్పస్కి సంబంధించి ఏ టీచర్ కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది సో నాన్ ఎడ్యుకేషనల్ పర్పస్ కింద అయితే ఏవి కూడా యూస్ చేయకూడదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, సెన్సెస్, పార్లమెంట్, సో ఇలాంటివి ఏమి నాన్ ఎడ్యుకేషనల్ పర్పస్ ప్రకారం అయితే స్టార్ట్ చేయకూడదు. ఓన్లీ టీచర్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటేనే ఇలాంటివి స్టార్ట్ చేయాలి. సో ఏమైనా యాక్టివిటీస్ అనేవి చేపియాలి అని సెక్షన్ 27 అనమాట. సెక్షన్ 28 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ ప్రైవేట్ ట్యూషన్ బై టీచర్స్. సో ఈ గవర్నమెంట్ టీచర్స్ అపాయింట్ అయిన టీచర్స్ అనేవారు ట్యూషన్స్ అనేవి పెట్టకూడదు అనమాట. ఇది ఒక ప్రొహిబిషన్ అంటే ఎక్సెప్ట్ తీసేశారనమాట. సో 28th సెక్షన్ అనమాట. 29th సెక్షన్ వచ్చేసి కరికులం అండ్ ఎవల్యూషన్ ప్రొసీజర్. సో పాఠ్య ప్రణాళిక అండ్ అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యొక్క పూర్తిగా మొత్తం అయిపోయేంత వరకు మొత్తం సెక్షన్ 29 సో మొత్తం దేంట్లో పొందుపరుస్తారంటే సెక్షన్ 29 ప్రకారం అయితే చెప్తారనమాట. ఈ కరికులం అండ్ ఎవల్యూషన్ ప్రాసెస్ అంటే మూల్యాంకనం ప్రొసీజర్ మొత్తం దేని ద్వారా చెప్తారు, సెక్షన్ 29లో ఉంటుందన్నమాట.
సో 30th సెక్షన్ వస్తే చూసుకుంటే కనుక మనం ఎగ్జామినేషన్ అండ్ కంప్లీషన్ సర్టిఫికేట్. సో ఎగ్జామినేషన్స్, సో ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి ఉండవు కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వాలన్నమాట ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే. సో ఇది సెక్షన్ 30 చెప్తుందనమాట. అండ్ నెక్స్ట్ సెక్షన్ 31 వచ్చేసి మానిటరింగ్ ఆఫ్ చైల్డ్ రైట్స్ టు ఎడ్యుకేషన్. సో చైల్డ్ రైట్స్కి సంబంధించి సో ప్రొటెక్షన్ అనమాట. చైల్డ్ రైట్స్కి సంబంధించి స్కూల్స్లో ప్రొటెక్షన్ అది ఇవ్వాలి అని, అండ్ అలాగే అవేర్నెస్. సో ఈ చైల్డ్ రైట్స్ గురించి అవేర్నెస్ అనేది తీసుకురావాలి సెక్షన్ 31 అనమాట. సో ఇవి సెక్షన్స్ అనమాట. మనకి చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏమేమి ఉన్నాయంటే 21 అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సెక్షన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. 21 నుంచి 31 వరకు అయితే ఈ 11 అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టోటల్ మనకి చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ అనమాట. అండ్ మిగతావి కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే చెప్పలేము ఎలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయో అనేది. సో ఇదైతే ప్రీవియస్ ఇయర్ బిట్స్ సెక్షన్ 21 అనమాట. ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ కంటిన్యూ వచ్చేసి సో సెక్షన్స్ 19 and 25కి సంబంధించి మనకి నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ ఎ స్కూల్ ఉంది కదా. సో దానికి సంబంధించి మన టీచర్ స్టూడెంట్స్ రేషియో ఎలా ఉంది అండ్ వర్కింగ్ డేస్ అండ్ టీచింగ్ అవర్స్. సో స్టూడెంట్ టీచర్స్ రేషియో, వర్కింగ్ డేస్, టీచింగ్ అవర్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుందాము. 1 to 5th క్లాస్ వరకు అయితే మనకి 60 స్టూడెంట్స్ ఉన్నప్పుడు సో 2 టీచర్స్ అనేవారు ఉండాలి. అండ్ అలాగే 61 నుంచి 90 వరకు అయితే 3 టీచర్స్ ఉండాలి. అండ్ 91 నుంచి 120 వరకు స్టూడెంట్స్ ఉంటే కనుక 4 టీచర్స్ అనేవాళ్ళు అవైలబుల్గా ఉండాలి. అండ్ 121 నుంచి 200 వచ్చేసి 5 టీచర్స్ అవైలబుల్గా ఉండాలి. సో ప్రతి ఒక్క దాంట్లో హెడ్ మాస్టర్ అనేది కంపల్సరీ అనమాట. మోర్ దెన్ 150 అయితే 5+1 అంటే 5 టీచర్స్ ప్లస్ 1 హెడ్ మాస్టర్ ఆర్ ప్రిన్సిపల్ అనమాట. మోర్ దెన్ 200 అయితే 40:1గా రేషియో అనేది తీసుకోవాలి. సో 40 స్టూడెంట్స్కి 1 టీచర్ అనేది పెట్టాలన్నమాట. అండ్ వర్కింగ్ డేస్ వచ్చేసి ఇది ప్రైమరీకి సంబంధించి అనమాట. ప్రైమరీకి సంబంధించి వర్కింగ్ డేస్ 200 అనమాట. 200 వర్కింగ్ డేస్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అండ్ టీచింగ్ అవర్స్ అనేవి 800 అవర్స్ పర్ యాన్యువల్ అనమాట. అంటే ఒక సంవత్సరానికి మన యాన్యువల్ క్యాలెండర్ ఉంటుంది కదా మన అకాడమిక్ ఇయర్. సో ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి 800 టీచింగ్ అవర్స్ అనేవి ఉండాలి 1 to 5th క్లాస్ వరకు అనమాట. సో 800 టీచింగ్ అవర్స్, 200 వర్కింగ్ డేస్, ప్రతి ఒక్కరి 200 వర్కింగ్ డేస్ అనేవి ఉండాలి టీచర్స్కి. అండ్ 6th నుంచి 8th క్లాసెస్ వరకు సో అప్పర్ ప్రైమరీ వచ్చేసి ఈచ్ సబ్జెక్ట్ ఒక టీచర్. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి అండ్ సైన్స్కి, మ్యాథ్స్కి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ప్రతి ఒక్క టీచర్ ఉండాలి. అండ్ టీచర్స్ రేషియో వచ్చేసి 35 స్టూడెంట్స్కి ఒక టీచర్ అనేది కంపల్సరీ అనమాట. అండ్ వర్కింగ్ డేస్ చూసుకుంటే కనుక 220 వర్కింగ్ డేస్ అనేవి ఉండాలి 6th నుంచి 8th క్లాస్ వరకు. అండ్ టీచింగ్ అవర్స్ వచ్చేసి 1000 టీచింగ్ అవర్స్ అనమాట. అండ్ మీరు ఇక్కడ ప్రైమరీ క్లాసెస్కి చూసుకుంటే కనుక ప్రతి ఒక్క సబ్జెక్ట్కి 45 మినిట్స్ అనమాట. సో 45 మినిట్స్ అనేవి కంపల్సరీ డైలీ. సో చూసారు కదా, ఇదేనండి. ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద అయితే క్వశ్చన్ కంపల్సరీ అనమాట. అండ్ మీకు ఈ ఇయర్స్ అండ్ యాక్ట్స్ అనేవి నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. వీడియోస్ని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, అండ్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.